ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్ని కంప్లీట్గా రివైజ్ చేసుకుందాం. ఎలా అంటే కాన్సెప్ట్స్, ఫార్ములాస్, మైండ్ మ్యాప్స్ అన్నీ ఈ 10 minutesలో రివైజ్ చేసుకున్నట్లయితే మోషన్ ఇన్ ఏ ప్లేన్లో నుంచి మనకి 8 marks అనేవి కన్ఫామ్గా వస్తాయి. ఫార్ములాస్ అన్నీ రివైజ్ అయిపోయి మైండ్ మ్యాప్స్ అంతా క్లియర్గా ఉంటే క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మైండ్ మ్యాప్స్ కూడా అండ్ పీవైక్యూస్ క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా చేస్తే మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో అన్నవి తెలుస్తుంది. సో ఈ వీడియోలో మనం మోషన్ ఇన్ ఎ ప్లేన్ కాన్సెప్ట్స్, ఫార్ములాస్, మైండ్ మ్యాప్స్ అన్నీ రివైజ్ చేద్దాం 10 minutesలో. సో మీకు ఈ చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ రివైజ్ అయ్యి కాన్సెప్ట్స్ అన్నీ తెలిస్తే క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి, ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. అండ్ ప్రతి ఒక్క ఫార్ములా అన్నది ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో తెలిసి ఉండాలి. సో ఈ కాన్సెప్ట్లో మనం పీవైక్యూస్ కూడా సాల్వ్ చేద్దాం. సో దట్ పీవైక్యూస్ మీరు కూడా సాల్వ్ చేయండి, క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయో అన్నది ఐడియా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, కాన్సెప్ట్స్ అన్నీ రివైజ్ అవుతాయి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు బయాలజీ అండ్ కెమిస్ట్రీలో ఉన్న అన్ని చాప్టర్స్ కూడా నేను సేమ్ ఇలానే రివైజ్ చేస్తూ ఉంటాను. అండ్ రోజుకి 2 videos అన్నవి మనం పోస్ట్ చేస్తున్నాం. మా యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు, లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, అక్కడ క్వశ్చన్స్ అన్నవి మీకు పోస్ట్ చేస్తుంటాం. మైండ్ మ్యాప్స్ అయినా, ఫార్ములా షీట్స్ అయినా, ఈజీ ట్రిక్స్ అండ్ టిప్స్ అన్నవి అక్కడ పోస్ట్ చేస్తుంటాం. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ మనం మోషన్ ఇన్ అ ప్లేన్ అంటే ఏదైనా ఒక మోషన్ అనేది ప్లేన్లోనే వెళ్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ స్కేలార్ వెక్టర్, స్కేలార్కి వెక్టర్ క్వాంటిటీకి డిఫరెన్స్ తెలియాలి. సో స్కేలార్ క్వాంటిటీకి వెక్టర్ క్వాంటిటీకి డిఫరెన్స్ ఏంటంటే, ఆల్రెడీ మనం చూసాం మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అనేది ఒకే మోషన్ అంటే డైరెక్షన్ చేంజ్ చేయకుండా సేమ్ దానికి వెళ్తుంది. సో ఇక్కడ స్కేలార్ క్వాంటిటీస్ అంటే వాటికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అన్నది ఉంటుంది, డైరెక్షన్ అన్నది ఉండదు. సో వెక్టర్ క్వాంటిటీ అంటే డైరెక్షన్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక స్పీడ్, ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. సో ఓన్లీ మనం డైరెక్షన్ని కాకుండా ఓన్లీ ఆ స్పీడ్ ఎంత వెళ్తున్నారు అన్నది మనం ఇక్కడ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 km/h. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 10 ఒకటే కన్సిడర్ అవుతుంది. బట్ వేరాజ్ వెక్టర్కి వచ్చేసరికి మనకి సో డైరెక్షన్ కూడా కన్సిడర్ అవుతుంది. సో ఆ స్పీడ్ ఎక్కడ అంటే ఏ డైరెక్షన్లో నడుస్తున్నాడు అని. సో ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఈజ్ ఎ వెక్టర్, ఎందుకంటే మనం ఇందులో డైరెక్షన్ కూడా స్పెసిఫై చేస్తాం కాబట్టి. స్పీడ్ చూసుకుంటే అది స్కేలర్. అండ్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. ఆ స్కేలార్ క్వాంటిటీకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ వెక్టర్ క్వాంటిటీకి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక క్వాంటిటీ ఏ డైరెక్షన్లో వెళ్తుందని. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్, మాస్, వాల్యూమ్, టైం, వీటికి డైరెక్షన్స్ అనేవి మనం కన్సిడర్ చేయము. సో ఇవి స్కేలార్ క్వాంటిటీస్గా కన్సిడర్ చేస్తాం. వెక్టర్ క్వాంటిటీకి వచ్చేసరికి వెలాసిటీ. సో వెలాసిటీలో మనం డైరెక్షన్ చూస్తాం, వెయిట్, గ్రావిటేషనల్ అయినా ఆర్ఎల్స్ యాంటీ గ్రావిటీ అయినా, ఫ్రిక్షన్, వీటన్నిటిలోనే మనం డైరెక్షన్ కన్సిడర్ చేస్తాం. సో వాటిని వెక్టర్ క్వాంటిటీస్గా కన్సిడర్ చేస్తాం. 5 types ఆఫ్ వెక్టర్స్ మనం చూడొచ్చు. టైప్స్ ఆఫ్ వెక్టర్స్లో జీరో వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ కూడా 0 ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ని మనం ఇలా డినోట్ చేస్తాం, మ్యాగ్నిట్యూడ్ 0, డైరెక్షన్ 0, దాన్ని జీరో వెక్టర్ అంటాం. ఈక్వల్ వెక్టర్స్ అంటే ఎక్స్ అండ్ వైకి సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటే ఈక్వల్ వెక్టర్స్ అంటాం. సో ఇక్కడ నెగిటివ్ వెక్టర్స్లో సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండి డైరెక్షన్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, ఇది రైట్ సైడ్ వెళ్తుంది, ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. సో డైరెక్షన్ అన్నది రివర్స్ అయింది, బట్ మ్యాగ్నిట్యూడ్ సేమ్, బట్ వాటిని నెగిటివ్ వెక్టర్స్ అంటుంటాం. ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటే ఏవైనా 2 వెక్టర్స్ అన్నవి 90 degreesగా 90 degreesకి ఈచ్ అదర్ ప్లేస్ ఉన్నట్టే వాటిని ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటారు. కోలీనియర్ వెక్టర్స్ అంటే ఒకటిపైన ఒకటి ఉంటుంది. సో ఈ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ కూడా బేసిక్ కాన్సెప్ట్. ఇవి మీకు డైరెక్ట్గా ఎగ్జామ్లో అడగరు, బట్ చాప్టర్ అంతా మీకు అర్థం చేసుకోవాలంటే బేసిక్గా కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ అవ్వాలి. సో అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మోషన్ ఇన్ ఎ ప్లేన్లో మనం వెక్టర్స్ అనేవి ఎడిషన్ చేస్తుంటాం. సో అవి ఎందుకు చేస్తామంటే రిజల్టెంట్ని మనం తెలుసుకోవడానికి. సో ఇక్కడ మనకి 2 methods అనేవి మోస్ట్లీ ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశాడు, పారలెలోగ్రామ్ మెథడ్ అండ్ ట్రయాంగిల్ మెథడ్. సో ఇవేంటో చూద్దాం. పారలెలోగ్రామ్ మెథడ్కి వచ్చేసరికి మనకి ఎడ్జసెంట్ సైడ్స్ అన్నవి 2 vectorsగా మనం కన్సిడర్ చేస్తే దాని డైగోనల్ ఆఫ్ పారలెలోగ్రామ్. ఇప్పుడు ఏదైనా ఒక పారలెలోగ్రామ్లో 2 adjacent సైడ్స్గా మనం 2 vectorsగా తీసుకుంటే దాని డైగోనల్ అన్నది మనకి రిజల్టెంట్ ఆఫ్ ది 2 vectors వస్తుంది. దాన్నే పారలెలోగ్రామ్ లా అంటాం. సో ట్రయాంగిల్ మెథడ్ అంటే ఏదైనా ఒక 2 sides మనం ఎడిషన్ చేస్తే 3rd side అన్నది రిజల్టెంట్ అవుతుంది. సో ఇది మీరు సమ్స్లో అప్లికేషన్ చేస్తే ఇంకా బాగా కాన్సెప్ట్ అర్థమవుతుంది. ప్రొజెక్టైల్ మోషన్. సో ఈ ప్రొజెక్టైల్ మోషన్ నుంచే మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి అడిగితే ఒకవేళ. సో ఇక్కడ మనం ఒక ఎక్స్ అండ్ వై ప్లేన్ చూసుకోవచ్చు. ఎక్స్ ఇస్ అ హారిజాంటల్ ప్లేన్, వై ఈజ్ అ వర్టికల్ ప్లేన్. సో ఆ హారిజాంటల్ ప్లేన్ పైన నేను ఒక బాల్ని ఇసిరాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాల్.
సో ఇది ఒక బాల్ని మనం హారిజాంటల్ వెలాసిటీతో ఇసరం ఇలా. సో అది ఇసిరినట్లయితే అదొక ప్రొజెక్టైల్ మోషన్ అనేది చేస్తుంది. అంటే ఒక ప్రొజెక్టైల్ గ్రాఫ్ అనేది ఫామ్ అయింది. ఆ డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఒక బాల్ని మనం కిందకి వేస్తే గ్రావిటీ వల్ల ఇది మళ్ళీ సేమ్ ప్లేస్ అంటే సేమ్ యాక్సిస్ పైన పడుతుంది వచ్చి. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాల్ డ్యూరింగ్ ప్రొజెక్టైల్ మోషన్ని మనం రేంజ్ అంటాం. సో అది ఎంత హైట్, మ్యాక్సిమం ఎంత హైట్ వరకు పైకి వెళ్ళిందో దాన్ని మ్యాక్సిమం హైట్ అంటాం. సో మనం ఒక వెలాసిటీతో ఆ బాల్ని ఇసురుతున్నాం. సో దాన్ని ఇనిషియల్ వెలాసిటీగా కన్సిడర్ చేస్తాం యూ. సో వాటికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, యూఎక్స్ కాంపోనెంట్, యూవై కాంపోనెంట్. ఎక్స్ యాక్సిస్లో యూఎక్స్ కాంపోనెంట్, వాటిని యూ కాస్ థీటాగా కన్సిడర్ చేస్తాం. వై కాంపోనెంట్లో యూవై, యూ సైన్ థీటాగా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు హైయెస్ట్ పాయింట్ దగ్గర అంటే బాల్ అన్నది హైయెస్ట్ హైట్ దగ్గర ఎప్పుడైతే అటెండ్ అవుతుందో దాని వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. సో మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ అనేది 0 అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. వెలాసిటీ అట్ మ్యాక్సిమం హైట్ 0. క్వశ్చన్లో ఎలా అడుగుతాడంటే ఇఫ్ అ బాల్ ఈజ్ థ్రోన్ విత్ అ ఇనిషియల్ వెలాసిటీ విత్ సమ్ ఎక్స్ వాల్యూ దెన్ ఫైండ్ అ రేంజ్ అండ్ ఫైండ్ అ మ్యాక్సిమం హైట్ ఇట్ అటెండ్. సో మీకు ఈ కాన్సెప్ట్ అన్నది క్లియర్గా అర్థమైతే చాలా సమ్స్ అన్నవి సాల్వ్ అయిపోతాయి. సో మీకు ఒక సర్టెన్ ఫార్ములాస్ అన్నవి గుర్తుపెట్టుకోవాలి మ్యాక్సిమం హైట్కి, రేంజ్కి. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీకు ప్రొజెక్టైల్ మోషన్లో ఏ సమ్ ఇచ్చినా మీరు చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఫార్ములాస్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది వెలాసిటీ ఆఫ్ అ ప్రొజెక్టైల్ అంటే ఏ వెలాసిటీ అంటే టీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఏదైనా ఒక టైం టీ అని ఇచ్చినప్పుడు వెలాసిటీ కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు కామన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వెలాసిటీ అట్ మ్యాక్సిమం హైట్ అన్నది 0 అవుతుంది. పాత్ ఫాలోడ్ బై ప్రొజెక్టైల్ పారాబోలా పాత్ అన్నది ఫామ్ అవుతుంది. హారిజాంటల్ రేంజ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి U² sin 2θ/g. చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చి రేంజ్ అడుగుతాడు మీకు. సో ఇనిషియల్ వెలాసిటీ ప్లేస్లో యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి రేంజ్ అనేది కనుక్కోండి. రేంజ్ అంటే హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాల్. మ్యాక్సిమం రేంజ్ మనకి 45 degreesలో కనిపిస్తుంది. సో మ్యాక్సిమం రేంజ్ ఇక్కడ U²/g ఫార్ములా. సో మ్యాక్సిమం హైట్. సో ఈ మ్యాక్సిమం హైట్కి బాల్ అటెండ్ అవ్వడానికి ఆ హైట్ ఫార్ములా ఏంటంటే U² sin² θ/2g. ఫర్ మ్యాక్సిమం హైట్ θ = 90 degrees ఉంటుంది. Hmax = U²/2g. సో ఈ ఫార్ములాస్ ఓన్లీ జస్ట్ నేను ఇప్పుడు రిప్రజెంట్ చేసే ఫార్ములాస్ మీరు అలా చదువుకుంటే ప్రొజెక్టైల్ మోషన్లో ఇచ్చిన ఏ సమైనా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టాంజెంటల్ వెలాసిటీ అన్నది సెంట్రిపిటల్ ఫోర్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక బాల్ అన్నది ఒక సర్క్యులర్ పాత్లో మనం రొటేట్ చేస్తున్నట్లయితే సమ్ అమౌంట్ ఆఫ్ ఎ ఫోర్స్ అన్నది మనకి సెంటర్ టైప్ అంటే మధ్య నుంచి మనకు ఒక ఫోర్స్ అన్నది పుల్ చేస్తూ ఉంటుంది. దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. సో ఫోర్స్ యాక్టింగ్ ఇన్వర్డ్స్ ఇస్ కాల్డ్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఫోర్స్ యాక్టింగ్ అవుట్వర్డ్స్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్ ఇస్ కాల్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అంటే ఫోర్స్ అన్నది అవుట్వర్డ్ యాక్ట్ చేస్తుంది. సెంట్రిఫ్యూగల్ అంటే సెంట్రిపిటల్ ఫోర్స్కి ఇన్వర్డ్ యాక్ట్ చేస్తుంది. అండ్ వీటిపైన బేసిక్ సమ్స్ ఇస్తుంటాడు. V = R⍵. ఈ యొక్క ఫార్ములా నుంచి కూడా అడగచ్చు. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అంటే 2πr. అలా బేసిక్ సమ్స్ అనేవి మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ మనకి చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. ఏ పార్టికల్ మూవింగ్ విత్ అ యూనిఫామ్ స్పీడ్ ఇన్ అ సర్క్యులర్ పాత్ మెయింటైన్స్. అదే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ పైన సేమ్ కాన్సెప్చువల్ బిట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2024లో వచ్చినట్టు. అంటే కాన్స్టెంట్ వెలాసిటీ, యాక్సిలరేషన్ అన్నది మీరు చదువుకోండి. అ బుల్లెట్ ఫ్రమ్ అ గన్ ఈస్ ఫైర్డ్ టు అ రెక్టాంగులర్ బాల్ when it travels through horizontal and it comes again. ఇదన్నది మోషన్ ఇన్ అ ప్లేన్. కాంపోనెంట్స్ అన్నవి మీరు కనుక్కోవాలి. అంటే ఎక్స్ tan θ ఎక్స్ యాక్సిస్లో ఎలా ఉంటుంది వెలాసిటీ, వై యాక్సిస్లో ఎలా ఉంటుంది అని అది చేస్తే వచ్చేస్తుంది. The magnitude of the velocity after 10 seconds. A particle with the initial velocity and acceleration. అంటే వెలాసిటీ అడుగుతున్నాడు. V = U + at. సో ఈ ఫార్ములా వాడితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఆ పార్టికల్ హ్యాస్ ఇనిషియల్ వెలాసిటీ ఇంత ఇచ్చాడు అండ్ యాక్సిలరేషన్ ఇంత. ఆ స్పీడ్ ఆఫ్టర్ సేమ్ అండి, సేమ్ ఫార్ములా ఇక్కడ V = U + at. సో U దగ్గర మనం 3i + 4j దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తాం. యాక్సిలరేషన్ అండ్ టైం ఇచ్చాడు కాబట్టి
సో ఇక్కడ 0.4 ప్లస్ 0.3j ఇంటూ 10 చేసి 2 వెక్టర్స్ని యాడ్ చేయండి. యాడ్ చేసి మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే ఆన్సర్ అనేది వస్తుంది. వెక్టర్స్లో ప్రతిసారి మాకు క్వశ్చన్ అనేది వెక్టర్స్లో ఇస్తే మ్యాగ్నిట్యూడ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో డైరెక్షన్ కూడా మీరు కన్సిడర్ చేయాలి ప్రతిసారి. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది ఎలా కనుక్కోవాలంటే, ఇప్పుడు ఏదైనా ఒక i ప్లస్ j వెక్టర్ ఇచ్చినట్లయితే i క్యాప్ ప్లస్ j క్యాప్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ i స్క్వేర్ ప్లస్ j స్క్వేర్ ప్లస్ 2ij కాస్ థీటా. సో ఇక్కడ ఏబి అన్నది కూడా మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఏబి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. మ్యాగ్నిట్యూడ్ అన్నది 2 వెక్టర్స్ ఎడిషన్కి అలా కనుక్కోవాలి. సబ్ట్రాక్షన్ అయితే i స్క్వేర్ ప్లస్ j స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా, ఒకవేళ వెక్టర్స్ అన్నవి సబ్స్ట్రాక్ట్ అయినట్లయితే. సో ఇక్కడ ఇంకొక సమ్ చూసుకోవచ్చు. వెన్ ఆ ఆబ్జెక్ట్ ఈజ్ అ షార్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది లాంగ్ స్మూత్ ఇంక్లైన్ ప్లేన్. సో ఇంక్లైన్ ప్లేన్లో నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి బోత్ వస్తుంటాయి. సో ఇక్కడ మీరు కాంపోనెంట్స్ అన్నవి ఇక్కడ వెలాసిటీ వీతో వెళ్తున్నట్లయితే కాంపోనెంట్స్ అనేవి డివైడ్ చేసుకోవాలి, v కాస్ థీటా v సైన్ థీటా అని. సో అలా చేస్తే మీకు ఆన్సర్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో మనం మైండ్ మ్యాప్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 వెక్టర్స్. ఏవైనా 2 వెక్టర్స్ ఏ వెక్టర్ మైనస్ బి వెక్టర్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ నేను మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కోవాలో చెప్పాను. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. అదే ప్లస్ అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ప్రతి ఒక్క వెక్టర్స్ అనేవి సబ్ట్రాక్షన్ ఎడిషన్ ఇస్తే మ్యాగ్నిట్యూడ్ అన్నది ఇలానే కొనుక్కోవాలి. కాస్ థీటా అంటే అక్కడ ఆల్రెడీ సైన్ అన్నది మెన్షన్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఇది మనం చూసాం ప్రొజెక్టైల్ మోషన్లో ఫార్ములాస్ అనేవి ఎలా ఉంటాయో. యూ సైన్ థీటా అంటే ఎక్స్ కాంపోనెంట్ యూ కాస్ థీటా, వై కాంపోనెంట్ యూ సైన్ థీటాగా డివైడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఎక్స్ కాంపోనెంట్లో యాక్సిలరేషన్ అనేది 0, వై కాంపోనెంట్లో యాక్సిలరేషన్ అనేది -g, ఎందుకంటే యాంటీ గ్రావిటీలో మనం విసురుతున్నాం కాబట్టి ఒక బాల్ని. సో ఇక్కడ y ఈక్వల్స్ టు అంటే డిస్టెన్స్, ఈక్వేషన్ ఆఫ్ అ ట్రాజెక్టరీ y ఈక్వల్స్ టు ఎక్స్ టాన్ థీటా మైనస్ g స్క్వేర్. అది గుర్తుపెట్టుకోకపోయినా ప్రాబ్లం లేదు. ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్. ఇప్పుడు ఏదైనా 2 వెక్టర్స్ అన్నవి ఎడిషన్ చేస్తే దాని రిజల్టెంట్ అన్నది చూడండి, ఇక్కడ p అండ్ q అన్నవి 2 వెక్టర్స్, దాని థర్డ్ సైడ్ అన్నది రిజల్టెంట్గా మారింది. సో రిజల్టెంట్ ఈక్వల్స్ టు p ప్లస్ q. దాన్నే మనం ట్రయాంగిల్ లా ఆఫ్ ఎడిషన్ వెక్టర్ అని అంటాం. ప్యారలలోగ్రామ్ లా అంటే దాని డయాగోనల్ అనేది రిజల్టెంట్ అవుతుంది. ఆ డయాగోనల్ రిజల్టెంట్ ఎలా కనుక్కోవాలంటే సేమ్ అండి, ప్లస్ చేస్తే వస్తుంది p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. సో ఇక్కడ థీటా అంటే ఏంటంటే ఏదైనా యాంగిల్ బిట్వీన్ q అండ్ r అయినా ఆర్ ఎల్స్ p అండ్ r అయినా. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 వెక్టర్స్ ఆల్రెడీ ఫార్ములా చూసాం. మల్టిప్లికేషన్ అన్న సేమ్ అంతే చేయాలి. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ వెక్టర్ చూసుకుంటే జీరో వెక్టర్కి 0 మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆర్బిటరీ డైరెక్షన్. యూనిట్ వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ అనేది 1 అవుతుంది. సో ఈక్వల్ వెక్టర్స్ అంటే సేమ్ డైరెక్షన్ అండ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటే వాటిని ఈక్వల్ వెక్టర్స్ అంటాం. నెగిటివ్ వెక్టర్స్ అంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ డిఫరెంట్ డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఐలో ఉంటే ఒకటి జేలో ఉండొచ్చు అలా. సో మ్యాగ్నిట్యూడ్ అన్నవి సేమ్ బట్ నెగిటివ్ వెక్టర్స్ని అంటాం. కో ఇనిషియల్ వెక్టర్స్ అంటే 2 వెక్టర్స్ హ్యావింగ్ సేమ్ కామన్ పాయింట్ అనేది ఉంటుంది, వాటిని కో ఇనిషియల్ వెక్టర్స్ అంటుంటాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రొజెక్టైల్ మోషన్లో మనకి గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ 3 ఫార్ములాస్: టోటల్ టైమ్ ఆఫ్ అ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్, హారిజాంటల్ రేంజ్. ఈ 3 ఫార్ములాస్ ప్రొజెక్టైల్ మోషన్లో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటో ఆల్రెడీ చూపించాం కాబట్టి, వెక్టర్స్ అంటే క్వాంటిటీ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. సో ఆ వెక్టర్స్ అన్నవి ట్రయాంగిల్ని కూడా ఒబే చేయాలి, ప్యారలలోగ్రామ్ని కూడా ఒబే చేస్తే వాటిని వెక్టర్స్ అంటాం. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో కండిషన్స్ చూడండి. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ కూడా ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటే r⍵². సో ఒమేగా అంటే 2π/2t అని కూడా రాసుకోవచ్చు. సో అలా ఫార్ములాస్ డిరైవ్ చేసుకొని వెళ్తే చాలా వస్తుంది ప్రాసెస్. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మనం చూసుకోవచ్చు యాంగులర్ యాక్సిలరేషన్ కూడా ఉంటుందని చెప్పాను. యాంగులర్ యాక్సిలరేషన్ అంటే యాంగులర్ వెలాసిటీ బై యాంగులర్ టైం, చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. సో పొజిషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ అన్నది మనం వెక్టర్లో ఎలా చూపిస్తామో xi ప్లస్ yj ఇలా కూడా చూపించవచ్చు. అండ్ డిస్ప్లేస్మెంట్ని చేంజ్ ఇన్ పొజిషన్గా చూపించవచ్చు. వెలాసిటీ వెక్టర్ని కూడా మనం ఇలా చూపించవచ్చు. మ్యాగ్నిట్యూడ్ అంటే రూట్ ఓవర్ vx² ప్లస్ vy².
సో మొత్తం మోషన్ ఇన్ ద ప్లేన్ మైండ్ మ్యాప్ అనేది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మేము ఆన్సర్ చేస్తాం ప్రతి ఒక్క కమెంట్కి. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఛానల్ని మీ ఫ్రెండ్స్తో. అండ్ నీట్ ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా తెలుగులో కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయ్యేటట్టు వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాం. మైండ్ మ్యాప్స్ అండ్ ఎగ్జామ్కి వచ్చే టాపిక్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని చాప్టర్స్ అనేవి 1 మంత్లో రివైజ్ అయిపోతాయి. సో ఛానల్ని అప్డేట్గా ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.